అందరికీ నమస్కారం. ఏపీలో లోకల్ ఫైట్ ముందుగా ఎన్నికలు. సరే ఏంటో పూర్తిగా వివరాలు తెలుసుకుంటే, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్ వచ్చింది. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారన్నమాట. 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే మున్సిపల్ పాలక వర్గాల పదవీకాలం గడువు ముగిసింది. ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది. ఏప్రిల్ 2తో పంచాయతీ పాలక వర్గాల గడువు ముగినుంది. జూన్‌లో మండల పరిషత్ అదేవిధంగా జిల్లా పరిషత్తుల పదవీకాలం ముగినుంది. అయితే వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికల సంస్థలు పూర్తిగా చేయాలని చూస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో, చంద్రబాబు చెబుతున్న మాదిరిగా చూస్తే ఆగస్టులోగా మొత్తం ప్రక్రియలను పూర్తి చేయాలన్న ఆలోచన కనిపిస్తోంది. సో, అయితే ముందుగా పంచాయతీలకు నిర్వహిస్తారా? లేక మున్సిపల్ ఎన్నికలకు వెళ్తారా? అనేది చూడాలి. అయితే పంచాయతీ ఎన్నికలకు మొగ్గు చూపుతారని తెలుస్తోంది. సో, నిన్ననే ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. సో, 6 నెలల్లోగా మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనతో ఉన్నామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఏ ఎన్నికలు వచ్చినా కూటమి జెండా ఎగరవేసేలా ఇప్పటి నుంచి పావులు కదపాలని కూడా ఆయన సూచించారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది. 2021 మార్చిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. తర్వాత మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చివరగా ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు పాలక వర్గాల గడువు ముగుస్తుండడంతో ఎన్నికలకు సిద్ధంగా కావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం పరిస్థితి గాడిన పడిన దృష్ట్యా స్థానిక సంస్థల ప్రతినిధులు వస్తే మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా సమాచారం అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.